Fifth class English first lesson Mallika goes to school. Worksheet 1.1. Match the pictures in box A with the words in box B. First picture name is window. Next road. Next picture school. Next picture hill. Next picture forest. ఈ విధంగా మ్యాచింగ్ చేయండి. Next write down the missing letters. SCHOOL school, window, forest, hill, road, home, door, cloud, tree, chair. Next worksheet 1.2. Here are some words from your reading text. Arrange them in alphabetical order. One has been done for you. ఇక్కడ పక్కన ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ లెటర్ ఇచ్చిన అన్ని వర్డ్స్లో ఫస్ట్ లెటర్ చూసుకోండి. అందులో ఫస్ట్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ రాయండి. తర్వాత మిగతా లెటర్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ నెక్స్ట్ రాయండి. దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే, డాన్, ఈగర్లీ, ఫెస్టివల్, నారో, పావ్డ్, రీచ్, స్పెషల్, టుడే, వెల్కమింగ్. నెక్స్ట్ కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్ స్కూల్, విండో, ఫారెస్ట్. వీటిని చూసి కింద కూడా సేమ్ ఇలాగే కాపీ రైటింగ్ రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 1.3. సర్కిల్ ద యాక్షన్ వర్డ్స్ వెర్బ్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ ద స్పేసెస్ ప్రొవైడెడ్. కింద వెర్బ్స్ను గుర్తించి ఖాళీలలో రాయండి. ఇక్కడ ఇచ్చిన బాక్సెస్లో వెర్బ్స్ వచ్చేసి రిసైడ్స్, వాక్, వేవ్, డ్రా, సీ, పెయింట్, గ్రో, కేమ్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ మిస్ అయిన లెటర్స్ని రాయండి. బ్యూటిఫుల్, సెలబ్రేషన్, వీల్ చైర్. ఈ 3 వర్డ్స్లో మిస్ అయిన లెటర్స్ని ఈ విధంగా రాయండి. వర్క్షీట్ 1.4. యాడ్ ఇంగ్ టు ద వెర్బ్స్. వెర్బ్స్కి ఇంగ్ కలిపి పదాన్ని రాయండి. నెక్స్ట్ యాడ్ ఈడీ టు ద గివెన్ వెర్బ్స్. వెర్బ్స్కి ఈడీ కలిపి పదాన్ని రాయండి. కింద కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాడు. ఇంగ్ మరియు ఈడీ కలిపి వెర్బ్స్కి రాద్దాం. ఓకే. డ్రా ప్లస్ ఇంగ్ డ్రాయింగ్, కమ్ ప్లస్ ఇంగ్ కమింగ్, గెట్ ప్లస్ ఇంగ్ గెటింగ్, క్యారీ ఇంగ్ క్యారీయింగ్, గో ఇంగ్ గోయింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, వేర్ ప్లస్ ఇంగ్ వేరింగ్, రోల్ ప్లస్ ఇంగ్ రోలింగ్, లెర్న్ ప్లస్ ఇంగ్ లెర్నింగ్, మేక్ ప్లస్ ఇంగ్ మేకింగ్. నెక్స్ట్ ఆస్టానిష్ ప్లస్ ఈడీ ఆస్టానిష్డ్, క్యారీ ప్లస్ ఈడీ క్యారీడ్, వాంట్ ప్లస్ ఈడీ వాంటెడ్, లెర్న్ ప్లస్ ఈడీ లెర్న్డ్, రోల్ ప్లస్ ఈడీ రోల్డ్, ఆస్క్ ప్లస్ ఈడీ ఆస్క్డ్, రిప్లై ప్లస్ ఈడీ రిప్లైడ్, ఇన్సిస్ట్ ప్లస్ ఈడీ ఇన్సిస్టెడ్, ట్రై ప్లస్ ఈడీ ట్రైడ్, జంప్ ప్లస్ ఈడీ జంప్డ్. నెక్స్ట్ వర్క్షీట్ 1.5. Fill in the blanks with the correct words given in the box. I want to make friends. I want to wear uniform. I want to learn English. I want to eat mangoes. I want to climb trees. Next, join the words and make meaningful words. Write them in the space provided. One has been done for you. ఇక్కడ ఉన్న వర్డ్స్ని జాయిన్ చేయండి. అప్పుడు మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి. వాటిని ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో రాయండి. హెడ్, మాస్టర్, వీల్, చైర్, బర్త్, డే, మోర్, ఓవర్, everyone, sun, rise. Next, your teacher will dictate some words. Write them down. మీ టీచర్ కొన్ని వర్డ్స్ని డిక్టేషన్ చెప్తారు. వాటిని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, చైర్, ప్లేయింగ్, వేవ్, ఎక్సెట్రా. నెక్స్ట్ వర్క్షీట్ 1.6. మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. ఫస్ట్ పిక్చర్ నేమ్ ఈస్ బొకే. నెక్స్ట్ పిక్చర్ స్టోన్స్. నెక్స్ట్ పిక్చర్ పాత్. నెక్స్ట్ పిక్చర్ స్పేడ్. నెక్స్ట్ పిక్చర్ వీడ్స్. నెక్స్ట్ హో. ఫిల్ ఇన్ ద గ్రిడ్ బై యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడున్న హెల్ప్ బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని ఉపయోగించి ఇక్కడున్న గ్రిడ్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ వన్ టీ. సెకండ్ ఈట్, హర్, యాక్స్, ఇయర్, ద, ఎయిర్, సీట్, హియర్, చైర్, టీచ్, రీచ్. Next worksheet 1.7. Write the singular or plural words to the given nouns. Singular plural words ni రాయండి. Day, days. Parent, parents. School, schools. Bag, bags. Student, students. Shoe, shoes. Child, children. Flower, flowers.
నెక్స్ట్ మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడున్న పట్టిక ఉపయోగించి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని రాయండి. ఐ యూజ్ ఎ పెన్సిల్ టు డ్రా పిక్చర్స్. యూ యూజ్ ఏ పెన్ టు రైట్ నోట్స్. వీ యూజ్ క్రేయాన్స్ టు కలర్ ద పిక్చర్స్. దే యూజ్ sketches to draw the outline. He uses color pencils to color the pictures. Next, worksheet 1.8. Fill in the blanks and write down the words in the spaces provided. One has been done for you. First one, special. Next, uniform, childhood, bouquet, neighbor. Next, make compound words choosing one word from list A and another word from list B. Write those words in the space provided. Compound words ni రాయండి మ్యాచింగ్ చేసి. Fisherman, handkerchief, newspaper, classroom, ice cream, textbook, everybody, blackboard. Next, worksheet 1.9. Choose the correct negative form and fill the blanks. One has been done for you. The sun doesn't rise in the west. My parents don't watch television. You don't wake up early in the morning. I don't sleep late at night. Mallika doesn't enjoy waving baskets. Next, answer the following questions in simple present forms. One has been done for you. కింది ప్రశ్నలకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్స్లో జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, డూ యూ లైక్ ఐస్ క్రీమ్? నో, ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. డస్ యువర్ ఫ్రెండ్ లైక్ స్వీట్స్? ఎస్, షీ లైక్స్ స్వీట్స్. డూ ద చిల్డ్రన్ లైక్ టాయ్స్? Yes, children like toys. Does your sister sing songs? No, she doesn't sing songs. Do your friends help you? Yes, my friends help me. Next, worksheet 1.10. Read the following contracted forms given in the box. I am, that is, they are, we have, I have, who is, who, what has, you will. దీని ఆధారంగా పక్కన ఇచ్చిన ఈ పట్టికని కూడా పూరించండి. నెక్స్ట్, పుట్ అపాస్ట్రఫీ ఎట్ అప్రాప్రియేట్ ప్లేసెస్ అండ్ రీరైట్ దెమ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సరైన చోట అపాస్ట్రఫీ అనే మార్క్ని ఉంచండి. ద బైస్కిల్ ఆఫ్ రాము, రామూస్ బైస్కిల్. ద బుక్ ఆఫ్ ఏ టీచర్, టీచర్స్ బుక్. ద ప్లే గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ద బ్యాగ్ ఆఫ్ కవిత, కవితాస్ బ్యాగ్. ద పెట్ ఆఫ్ సుమ, సుమాస్ పెట్. Next, worksheet 1.11. The headmaster said, children have the right to education. That includes Mallika as well. Now, look at the poster given below. ఇక్కడ ఉన్న ఒక పోస్టర్ని ఒకసారి గమనించండి. నెక్స్ట్, ప్రిపేర్ ఎ పోస్టర్ ఆన్ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ అనే పోస్టర్ని తయారు చేయండి. నెక్స్ట్, ప్రిపేర్ ఎ పోస్టర్ రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఈ విధంగా ఒక పోస్టర్ని తయారు చేయండి. Worksheet 1.12. Write a letter to your class teacher asking leave for one day as you are suffering from stomachache. మీరు కడుపు నొప్పితో బాధపడుతున్న కారణంగా మీ క్లాస్ టీచర్కి ఒక లీవ్ లెటర్ రాయండి. ఫస్ట్ మీ ఊరు మరియు ఆ రోజు డేట్ రాయండి. టు ద క్లాస్ టీచర్, ఎంపీపీ స్కూల్, మీ ఊరి పేరు, మీ మండలం పేరు, జిల్లా పేరు రాయండి. నెక్స్ట్, రెస్పెక్టెడ్ టీచర్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ stomachache. I am unable to attend the school. Kindly grant me leave for today. That is, ఆ రోజు డేట్ వేయండి. థ్యాంకింగ్ యూ, యువర్స్ ఒబీడియంట్లీ. మీ నేమ్, మీ క్లాస్ నేమ్, మీ రోల్ నెంబర్ రాయండి. వర్క్షీట్ 1.13. లెట్స్ రీవిజిట్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కెన్ బాస్కెట్స్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మేక్ సెంటెన్సెస్ యూజింగ్ కెన్ టు డిస్క్రైబ్ వాట్ యూ కెన్ డూ. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. కెన్ అంటే మీరు చేయగలిగే పనులు. కెన్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ సెంటెన్సెస్ని రాయండి. మీరు చేయగలిగే పనులను రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ రైట్ ఎ స్టోరీ, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ డ్రా పిక్చర్స్, ఐ కెన్ సింగ్ సాంగ్స్. లెట్స్ రీవిజిట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఐ విష్ టు గో టు స్కూల్, సెడ్ Mallika. ఐ విష్ ఇఫ్ యూ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ Mallika, explained Ranga. Write some more sentences using I wish. You can use them given hints in the box. ఇక్కడ బాక్స్లో కొన్ని హింట్స్ ఇచ్చాడు మనకి. ఐ విష్ అనే వర్డ్స్ని ఉపయోగిస్తూ ఈ హింట్స్ని కూడా ఉపయోగించుకొని సెంటెన్సెస్ని ఫామ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ టు గెట్ ఎ ప్రైజ్. ఐ విష్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఐ విష్ టు విజిట్ ద జూ. ఐ విష్ టు బి హ్యాపీ ఆల్వేస్. Worksheet 1.14. Reading comprehension. Read the lesson and answer the following questions.
How is the path to reach school? The path to the school is narrow, rocky, and uneven. Why Mallika couldn't walk? Mallika couldn't walk because she was differently abled. What is the dream of Mallika? Mallika's dream was to go to school like the other children. Why did Ranga meet the headmaster? Ranga met the headmaster to requested him to do something to level the road. Read the following statements and write true or false. Mallika's family resides in a city. False. Mallika is a good in waving baskets and painting. True. Mallika uses a cycle to move around her house. False. Ranga helped Mallika to reach school. True. Reading comprehension. Read the passage and answer the following questions. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ను చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. There are some tribal communities that depend on forests even today. Unlike farmers, they do not depend on cultivating land. Instead, they make a living by collecting things from the forest and selling them to the people in towns and cities. In Nallamala, these groups live along with a wide range of wild animals, monkeys, herds of deer, herds of deer, and large colonies of honeybees can often be found close to where these communities live. They get fresh honey from beehives, dig up roots and tubers, and sometimes hunt animals for food. Nowadays, many of these tribal communities are changing how they live. Some are moving to nearby villages. They are learning to grow crops, weave baskets from cane, take care of cows and goats, and plant fruit trees. Who are still dependent on forests? Some tribal groups are still dependent on forests. How do these tribal communities make a living? The forest people collect products from forest. They sell the products to non-tribal people. What can be found where these communities live? Troop of monkeys, herds of deer, hives of bees are common around. Where do they get honey from? They get fresh honey from beehives. How are these tribal groups changing their way of life? Some are moving to nearby villages. They are learning to grow crops, weave baskets, take care of cows and goats. Next, read the lesson and answer the following questions. What was Mallika been waiting for? Mallika has been waiting for the day on which she would go to school. Where did Mallika's family reside? Mallika's family resides on the foothills of Nallamala. Why was it difficult for Mallika to reach school? Mallika was unable to reach the school as she could not walk. She was differently abled. Next, how was Mallika different from others? Mallika was able to weave cane baskets faster. She could paint beautiful pictures. What astonished Ranga very much? Mallika's skill in painting astonished Ranga very much. How did Ranga help Mallika? What does this tell us about him? Ranga took Mallika's problem to the notice of the headmaster. He requested the headmaster to do something to level the road. This tells us about Ranga's helping nature. Subscribe for more videos. Thanks for watching.